హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా 369. శివరాత్రి రోజు అదేవిధంగా ముందు రోజు మా పిల్లల హడావిడి అయితే చూసేయండి. శివరాత్రి రోజైతే స్వామివారి దగ్గర అయితే పిండి దీపం వెలిగించుకుంటే చాలా మంచిదండి. పిండి తలుగనైతే అంటారు. శివరాత్రి ముందు రోజైతే ఈ విధంగా ఇల్లంతా శుభ్రం చేసుకొని పొయ్యిగడ్డల దగ్గర అయితే అత్త ఈ విధంగా ఎర్రమట్టి అయితే పెడుతూ ఉంది. మా పిల్లలైతే ఈ విధంగా పసుపు కుంకుమ బొట్లు అయితే పెడుతూ ఉన్నారు. వీళ్ళకైతే ఊరికి వెళ్ళాలంటే ఎంత ఆనందమో. అసలు మేము ఉన్నది చెన్నైలో అయితే ఉంటాము. ఈ విధంగా ఊరికి వెళ్దామని చెప్తే వాళ్ళ ఆనందానికైతే అవధులైతే ఉండవండి. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. ఊరికి వెళ్దామంటే వాళ్ళ నాన్నమ్మ అంటే పిల్లలకి ఇద్దరికి కూడా చాలా ఇష్టము. పిల్లలు ఎలాంటి తులవ పనులు చేసినా సరే వాళ్ళను అస్సలు ఏమీ అనదండి. చాలా బాగా అయితే చూసుకుంటుంది. చూసారా, ఇక్కడైతే అత్తతో పాటు ఈ విధంగా పసుపు కుంకుమ బొట్లు కూడా వాళ్ళు కూడా అయితే పెట్టేశారు. ముందుగా ఇలాగా గుమ్మం దగ్గర కూడా అయితే పెట్టారు. ముగ్గు అయితే వేసేశారు. ఈ విధంగా గుమ్మం ముందరైతే పెద్ద కలర్స్ ముగ్గు అయితే ఉంటుంది. ఇది మా పెళ్ళప్పుడు అయితే వేశారు. తర్వాత చూడండి, పిల్లలైతే ఇలాగ ఇంట్లో పల్లెలో అయితే అన్ని పూలు అయితే మనకి దొరుకుతాయి కదా, రకరకాల పూలు అయితే ఉంటాయండి మా ఇంట్లో కూడా. ఇక్కడైతే చూసారా, ఇవైతే కాకడాల పూలు, పచ్చ పూలు, అదేవిధంగా మందారం పూలు అన్నీ కూడా అయితే ఉంటాయి. అవి ఫ్లవర్స్ అదేవిధంగా ఆకులన్నీ కోసుకొని వచ్చి అయితే ఈ విధంగా గుమ్మం దగ్గర అయితే అలంకరిస్తూ ఉన్నారు. ఇంటి దగ్గర అయితే చాలా బాగా ఆడుకుంటారండి వాళ్ళు. అందుకనే ఊరికి వెళ్ళాలంటే చాలా ఇష్టము. చూసారు ఎంత బాగా అయితే అలంకరించారో. ఇలాంటి ఏం పనులు చేసినా సరే మా అత్తగారు అయితే వాళ్ళను ఏమీ అనదు, బాగా ఆడుకోమని చెప్తుంది. ఇలాగా తర్వాత అయితే మధ్యాహ్నము మా వారైతే స్వామివారికి బట్టలను అదేవిధంగా కావాల్సిన పూజా సామాగ్రి అంతా అయితే తెచ్చేశారు. తర్వాత ఆ రోజే నైట్ అండి ఈ విధంగా మెయిన్ గేట్ ముందరైతే ఇలాగా ముగ్గులు అయితే వేసుకుంటూ ఉన్నాము. మా అత్తగారు అయితే ఎర్రమట్టి పెట్టేసి ముగ్గు అయితే వేస్తూ ఉంది. ఇలాగా ఇంకొక అక్క అయితే ముగ్గు అయితే వేయిస్తూ ఉంది. ఈ విధంగా పల్లెల్లో అయితే ఒకరికొకరు అందరము సహాయం అయితే చేసుకుంటాం కదా. సంక్రాంతి పండగ చాలా బాగా అయితే చేస్తారు. అదేవిధంగా శివరాత్రి కూడా అయితే చాలా బాగా అయితే చేస్తారండి. అందరూ కూడా శివాలయంకు కంపల్సరీ అయితే వెళ్తారు. ఎక్కువగా మా ఊరికి దగ్గరలో ఉన్నటువంటి గౌరీ సిద్ధేశ్వర స్వామి దగ్గరకు అయితే వస్తారు కంపల్సరీ. అదేవిధంగా చాలామంది తిరుపతి దగ్గరలో ఉన్నటువంటి తలకోనకు కూడా అయితే వెళ్తారండి. చాలా బాగా జరుగుతుంది అక్కడ కూడాను. ఈ విధంగా నైట్ అన్ని ముగ్గులు అయితే వేసేసుకున్నాము. తర్వాత మార్నింగ్ అయితే పూజ అయితే చేసుకున్నామండి. ఈ విధంగా స్వామికి నైవేద్యంగా వడపప్పు ఫ్రూట్స్ పెట్టేసి కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాము. తర్వాత గుడికి అయితే బయలుదేరామండి. ఈ విధంగా మేమైతే స్వామికి కళ్యాణం అయితే జరిపించాము. ముందుగా ఇక్కడ పిండి తలుగు అయితే వేసుకోవాలంట. అందువల్ల ముందు రోజు నైట్ అయితే బియ్యము నానపెట్టుకొని మరుసటి రోజు అయితే పొద్దున్నే బియ్యం అన్నీ తడి లేకుండా ఆరబెట్టేసి తర్వాత నేనైతే పిండి తెలుగునైతే ప్రిపేర్ చేసుకున్నాను. ఏం లేదండి, బియ్యం పిండి బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని అందులో కొంచెము ఆవు నెయ్యి, అరటిపండు, బెల్లము, పాలు అన్నీ వేసేసి మెత్తగా కలుపుకోవాలి. పిండిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనము పిండిని ఏదైనా మూత పెట్టేసి వదిలేస్తే పిండి అనేది పగుళ్ళు లేకుండా చాలా సాఫ్ట్గా అయితే వస్తుంది. తర్వాత అందరం కూడా గుడికి అయితే వెళ్ళామండి. ఆ రోజు స్వామివారికి కళ్యాణం అయితే చేపించాము. మేము వీడియోనైతే అప్లోడ్ చేశాను. ఎవరైనా ఇంతవరకు చూడకన్నా ఉంటే ఆ వీడియో కూడా అయితే చూసేయండి. చాలా బాగుంటుంది స్వామివారి కళ్యాణం అంతా కూడాను. ఈ విధంగా శివరాత్రి రోజు పిండి దీపం వెలిగించుకోవడము చాలా మంచిదంట. ఇక్కడ మా పెద్దత్త మా అత్తగారు అయితే చెప్తూ ఉన్నారు ఎలా పెట్టుకోవాలి అనేసి. మామూలుగా మనము కార్తీక మాసంలో అయితే ముగ్గు వేసేసి తర్వాత అరటాకు అందు పెట్టుకొని అయితే వెలిగిస్తాం కదా. ఇప్పుడైతే అలా ఏం అవసరం లేదంట. ఇలాగా అరటాకు పెట్టేసి పసుపు కుంకుమ చల్లేసి అందులో పిండి పెట్టేసి ఆవు నెయ్యి వేసేసి ఒత్తులేసి వెలిగించమని అయితే చెప్తూ ఉన్నారు. మేము ఇలాగా నందీశ్వరుడి దగ్గర అయితే వెలిగిస్తూ ఉన్నామండి. శివయ్యకి ఎదురుగా అయితే ఈ విధంగా దీపము వెలిగించుకున్న తర్వాత మళ్ళీ పసుపు కుంకుమ అయితే పెట్టేసి స్వామికి ఈ పిండి తెలుగు దగ్గర కూడా అయితే టెంకాయ కొట్టుకోవాలంట. ఇక్కడ కూడా ఒక టెంకాయ కొట్టుకొని తర్వాత గర్భగుడిలో ఉన్నటువంటి శివయ్య దగ్గర కూడా అయితే టెంకాయ కొట్టుకోరమ్మని చెప్పారు. తర్వాత మేము మ్యారేజ్ దగ్గర కూర్చోవాలి కదా స్వామివారి కళ్యాణానికి.
స్వామివారి దగ్గర ఎప్పుడూ కూడా మనము దీపం వెలిగించేటప్పుడు అగరబత్తీలతో కానీ ఏకహారతితో కానీ వెలిగించితే చాలా మంచిది. ఇక్కడ నేనైతే అగరబత్తీలతో అయితే వెలిగించాను. తర్వాత స్వామివారికి తాంబూలం పెట్టేసి పిండి తలుగు చుట్టూ ఈ విధంగా పూలైతే అలంకరించుకున్నాను. ఇప్పుడైతే స్వామికి కొబ్బరికాయ అయితే కొట్టుకుంటున్నాను. ఇక్కడ మనము నందికి అడ్డంగా కూడా ఎప్పుడు వెళ్ళకూడదంట. స్వామికి అడ్డం వెళ్ళినట్టు అవుతుందంట. నందిని తిరుక్కొని అయితే వెళ్ళాలంటండి, పెద్దవాళ్ళు అయితే చెప్తారు. అందువల్ల నేను ఇప్పుడు అటు సైడ్ నుంచి వచ్చి ఇలాగా స్వామి దగ్గర అయితే టెంకాయ కొట్టుకుంటున్నాను. గౌరీ సిద్ధేశ్వర స్వామి దగ్గర అయితే చాలా బాగా జరుగుతుందండి. శివరాత్రికి ఇసుక వేస్తే సందుండరు, అంత జనాభా అయితే వస్తారండి. గుడి చుట్టూ కూడా అయితే చాలా బాగుంటుంది. ఈ గుడి అయితే పెద్దవరంపాడు దగ్గర అయితే ఉంటుందండి. గుట్టపైన చాలా అందంగా అయితే ఉంటుంది. చుట్టూ పచ్చని పొలాలు, ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది. అసలు ఫ్యాన్లు కూడా అవసరం లేదండి, అంత చల్లగా అయితే గాలి వస్తుంది. చాలా బాగుంటుంది. గుడి చుట్టూ కూడా క్లైమేట్ అయితే ఎప్పుడు వచ్చినా కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలా మహిమకల స్వామి అండి సిద్ధరాయ స్వామి అయితే. ఇక్కడ మేము వచ్చినప్పుడు కంపల్సరీ అయితే వస్తూ ఉంటామండి ఇక్కడికైతే. చాలా మహిమగల దేవుడు. మీరు కూడా ఎక్కడైనా దగ్గర పల్లెల్లో ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది గుడంతా కూడాను. ఈ విధంగా అందరం కూడా దండం పెట్టేసుకొని గర్భగుడిలోకి అయితే వెళ్ళామండి. ఇక్కడే గోశాల కూడా అయితే ఉంటుందండి, చాలా ఆవులు అయితే ఉంటాయి. మంత్లో వచ్చేటువంటి ప్రతి పౌర్ణానికి కూడా అయితే ఇక్కడ గిరి ప్రదక్షిణ అయితే జరుగుతుందండి, చాలా బాగుంటుంది. మేము ఈ విధంగా దండం పెట్టేసుకొని తర్వాత స్వామివారి కళ్యాణం దగ్గరకు అయితే వచ్చేసాము. ఇక్కడ చూసారా స్వామికి అయితే అందరూ అలంకరిస్తూ ఉన్నారు, చాలా బాగున్నారు కదా స్వామి అయితే. కళ్యాణం వీడియో అయితే అప్లోడ్ చేశానండి ముందుగానే, ఎవరైనా చూడకన్నా ఉంటే ఒకసారి చూసేయండి. కళ్యాణం వీడియో కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.